కామాంధుడిని కఠినంగా శిక్షించాలి. విశాఖ నగరం మధురవాడలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన దుర్గాప్రసాద్ అనే కామాంధుడిని కఠినంగా శిక్షించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఆసిలిమెట్టలో తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి వారిని కొన్ని దేశాల్లో సెక్స్కి పనికిరాకుండా శిక్ష విధిస్తారని చెప్పారు. చట్టాలు ఇక్కడ సరిగా అమలు కాకపోవడంతోనే నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాచ్యుటరీ రేప్ అంటారు. ఒక చిన్న అమ్మాయితో 13 సంవత్సరాల అమ్మాయితో దుర్గా ప్రసాద్ అనే దుష్టుడు, అపవాది, సైతాను, కామ పిశాచి. మరి ఆయనకి పెళ్ళయిందో లేదో, పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, కానీ నాకైతే అలాంటి వాడిని కఠినంగా శిక్షించు. కొన్ని విషయాలు చెప్తే షాక్ అవుతారు. కొన్ని దేశాల్లో అలాంటి వాడికి ఇంకా లైఫ్లో మనం సెక్స్ చేయకుండా చేసి పడేస్తారు. మన దేశంలో శిక్ష సరిగ్గా పడటం లేదు. అందుకే నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న అనేక కారణాల్లో ఇదొకటి. సరి అయిన చట్టాలు పెట్టాలి, ఆ చట్టాలని అమలు చేయాలి. చేయలేదు కనుకే ఇలాంటి రేపులు, ఇలాంటి దుర్గా ప్రసాద్ లాంటి దుష్టులు రోడ్ల మీద తిరుగుతున్నారు. 42 సంవత్సరాలుగా దుబాయ్ ఎరుగుదు. దుబాయ్ అనే సిటీలో సంవత్సరానికి ఒక అమ్మాయిని ఎవరు టచ్ చేయడు. సంవత్సరానికి లక్షల మంది అమ్మాయిలు వస్తుంటారు. అలాంటి ఎగ్జాంపుల్స్ నేను కనీసం ఒక 30-40 దేశాలు, 30-40 సిటీలు వెళ్తాను. మరి ఇక్కడెందుకు అమ్మాయిలు, స్కూల్లో చదువుకున్న అమ్మాయిలు ప్రెగ్నెంట్ చేసేస్తున్నారు. 13 సంవత్సరాల అమ్మాయిలు రోడ్ల మీద వెళ్తున్న అమ్మాయిల్ని చంపేస్తున్నారు. నడి రోడ్డు మీద రేప్ చేసి, ఢిల్లీలో మనం చూసాం, బస్సులోనే దుష్టులు 5-6 రేప్ చేయడం, మందిరాల్లో రేప్ చేయడం. ఇది ఎక్కువైపోయింది. పాపం ఆకాశాన్ని అంటుకుంది. అలాగని చట్టాన్ని మనం చేతిలో తీసుకోవడం చాలా పాపం. అది కూడా చట్ట విరుద్ధమే. ఇప్పుడు నారాయణ స్కూల్ని క్లోజ్ చేసిమని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అది తప్పు. ఇక్కడ 1000 మంది, ఇప్పుడే స్టాఫ్తో మాట్లాడారు, 1000 మంది పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? ఒక దుష్టుడు కొరకు ఒక స్కూల్ను మూసేస్తారా? అది రాంగ్. లేదా ఇక్కడ స్టాఫ్ హెడ్ని సస్పెండ్ చేయమని ఇన్వెస్టిగేట్ చేయండి. తను నేను అడిగాను ఆ మేడంని, మీకు తెలుసా ఈ విషయం? సార్, నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. నా కూతురు కూడా గత సంవత్సరం ఇక్కడే చదువుకుంది. తెలిస్తే నేను ఎవరైనా ఒక తల్లిగా, ఒక హెడ్గా నేను చేస్తాను అని ఇన్వెస్టిగేషన్ చేయండి. నాన్ బెయిలబుల్ వారెంట్లో పెట్టండి. సరి అయిన పనిష్మెంట్. నేనే ఒక ముఖ్యమంత్రిని అయి ఉంటే కేసీఆర్ అన్నాడు, కళ్ళు పీకేస్తాను ఆడవాళ్ళ వైపు చూస్తే అని కుర్రోళ్ళకి. ఆయన కళ్ళు ఎప్పి ఇప్పుడు చూడలేదు. 10 సంవత్సరాలు లక్షల, 100,000 రేపులు అయినా ఏం పట్టించుకోలేదు, చూడలేదు. ఈ రాజకీయ నాయకుల్ని మనం నమ్మలేకపోతాం. కనుక నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని, అలాగే ఇక్కడ కోర్ట్స్తో, నిన్న కాక మొన్నే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందు నేను స్టీల్ ప్లాంట్ విషయం ఆర్గ్యూ చేశాను. చాలా గ్రేసియస్గా పోస్ట్ చేశాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను. ఇలాంటి విషయాలు జస్టిస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు విడిచిపెట్టకూడదు. అమ్మాయిలు మీరేం చేయాలంటే, ఎవరైనా దుష్టులు, దుర్మార్గులు ఇలాంటి మిమ్మల్ని టచ్ చేస్తున్నారు లేదా మీకు విరుద్ధం ఇదని చేస్తున్నప్పుడు వెంటనే మీ పేరెంట్స్కో, అన్నదమ్ములకో, అక్క చెల్లెలకో, ఫ్రెండ్స్కో, టీచర్స్కో మీరు చెప్పాలి, ఆలస్యం లేకుండా. ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి, పేర్లు చెప్పొద్దు. ఆ చంటి బిడ్డ 13 సంవత్సరాల అమ్మాయి
ఏ హాని జరగకూడదని ప్రార్థించండి. వారి తల్లిదండ్రులకి ఏ హాని జరగకూడదని ప్రార్థించండి. ఎవరు సూసైడ్ చేసుకోకూడదు. ఇది నా మెసేజ్ మీ మీడియా ద్వారా ఆ అమ్మాయికి చెప్తున్నాను, అమ్మాయి తల్లిదండ్రులకు చెప్తున్నాను. అలాగే ఇలాంటి రేప్ కేసు రేప్ విక్టమ్స్ అంటారు దాన్ని, అలాంటి వారందరికీ నేను దీవిస్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను. మీరు ఆత్మహత్యలు చేసుకో. 7569441275కి మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మేము కౌన్సిల్